చూడండి రీసెంట్‌గా 'శివాజీ' గారు చేసిన కామెంట్స్ ఏవైతే ఉన్నాయో, అవి విన్న కొంతమంది పెద్ద పెద్ద టాప్ హీరోయిన్స్ ఎవరైతే ఉన్నారో, అనసూయ గారు గాని, చిన్మయి టాప్ సింగర్ గాని, తర్వాత నిధి అగర్వాల్, తర్వాతొచ్చేసి ఇంకెవరు 'పాయల్ రాజ్‌పూత్' వీళ్ళందరూ కూడా చాలా హర్ట్ అయిపోయారనమాట. అయ్యో! మా బట్టల గురించి ఈళ్ళకేం సంబంధం? ఈళ్ళెందుకు మాట్లాడాలి? ఈయనెందుకు మాట్లాడాలి? అన్న ఫీలింగ్‌తో మాట్లాడుతున్నారు కదా! మిమ్మల్ని అందరిని ఒక క్వెషన్ అడుగుతాను నాకు ఆన్సర్ చేయండి. రీసెంట్‌గా ఒక రూల్ పాస్ చేశారు ఆస్ట్రేలియాలో. 16 సంవత్సరాలు దాటితే తప్ప నువ్వు సోషల్ మీడియాని వాడడానికి లేదనమాట. ఎందుకని? ఆన్సర్ చేయండి మీరు. ఎందుకంటే సోషల్ మీడియా వల్ల మీరు చేసే కచ్చడ వీడియోస్ వల్ల టీనేజర్స్ పాడైపోతున్నారు కాబట్టి. సేమ్ మనకి కూడా టీనేజర్స్ ఉన్నారు కదా! మనోళ్ళు కూడా పాడైపోతారు కదా! సో, బహుశా ఆ ఉద్దేశంతో ఆయన మాట్లాడుండొచ్చు. అండ్ ఇంకొక విషయం ఏంటంటే అతను అంత పెద్ద తప్పుగా ఏం మాట్లాడాడో ఇప్పటికి కూడా నాకు అర్థం కావట్లేదు. నేను ఇన్ని సార్లు వీడియోలు పెట్టడానికి కారణం ఏంటో తెలుసా? నాకు అర్థం కావట్లేదు. మీరు ఎందుకు ఇంతలా రియాక్ట్ అవుతున్నారు? సామాన్లన్న పదం అదేం పెద్ద పదం ఏం గాదు నన్నడిగితే. మీరొకసారి ఇన్‌స్టాగ్రామ్‌లో ఓపెన్ చేయండి. అమ్మ, నాన్న, అక్క, మీ అమ్మ ఇలాంటి పచ్చి బూతులన్నీ వాడి గూడా అక్కడ రీల్స్ ఉన్నాయి. సో, అవన్నీ మీకు ఎటువంటి ప్రాబ్లమ్ లేవా? అండ్ ఇంకొక విషయం ఏంటంటే రీసెంట్ టైమ్స్‌లో మన ఆడవాళ్ళు చాలామంది మొగుల్ని చంపేశారు. వీళ్ళందరూ పతివ్రతలా? నేననేది ఇక్కడ ఆడవాళ్ళైనా, మగవాళ్ళైనా మంచి ఉంటది, చెడు ఉంటది. సో, 'శివాజీ' గారు ఏం జెప్పారు? అతనికి నచ్చిన విషయం అతను జెప్పాడు. నచ్చితే యాక్సెప్ట్ చేయండి. మానుకుంటాం, మార్చుకుంటాం, మన కట్టుబాట్లు తగ్గట్టుగా ఉంటాం అంటే వెల్ అండ్ గుడ్. లేదు మీకు నచ్చినట్టే గొడ్లిప్పుకొని తిరుగుతాం, తిరగండి ఎవడొద్దన్నాడు. కాకపోతే మాకు చూపిచ్చండి. అర్థమైందా? పిల్లలకి చూపిచ్చొద్దు. అర్థమైందా? మీరేదో ఒక వెబ్‌సైట్ క్రియేట్ జేసుకొని అడల్ట్ కంటెంట్‌కి సంబంధించిన వీడియోలన్నీ ఇందులో ఉంటాయి. సో, అడల్ట్స్ అందరూ ఇక్కడికొచ్చి మాయి చూడండి అంటే చూస్తాం. మాకేం ప్రాబ్లమ్ లేదు. కానీ మా చిన్న పిల్లలకి పాడు చేయకండి. అర్థమైందా? సో, మీరు ఏదైనా బట్టలేసుకోండి. ఇప్పుడు వెస్టర్న్ కల్చర్‌కి తగ్గట్టుగా ఫక్ యూ అనేది కామన్ వర్డ్ అది. అదే ఫక్ యూ అని ఇంటి దగ్గర అనలేము. అర్థమవుతుందా? అదే ఫక్ యూ అని నేను నిన్నన్నాననుకో, నువ్వు ఎంత పెద్ద రాంతాత చేత్తావో తెలుసా? నువ్వు అమెరికాలో ఎలా తిరిగినా ఎవడు అడగడు. అదే అమెరికాలో తిరిగినట్టు మా పల్లెటూళ్ళలో తిరిగామనుకో, చెప్పులు తీసుకొని కొడేస్తారనమాట. సో, నేననేదేంటంటే తేడాలు తెలుసుకోండి. అర్థమైందా? అతను చెప్పింది చాలా మంచి విషయం. ఎందుకంటే మీరు ఫంక్షన్‌లకొచ్చినా మొత్తం చూపించేయడానికి రెడీగా ఉంటారు. ఎందుకంటే మీరందరూ డైరెక్టర్లు, నిర్మాతలు అందరి కళ్ళల్లో పడాల. ఆడు యమ్మ ఫిగర్ చూడరా కత్తిలా ఉంది. దీని సామాన్లు బాగున్నాయి. మీకు అలా కనపడితే మీకు అవకాశాలొత్తాయి. మీ అవకాశాల కోసం ఏదైనా చేయడానికి మీరు రెడీగా ఉండరు. కానీ మీ అవకాశాల కోసం పాడైపోయేది మా పిల్లలు. ఓకే. మా కిడ్స్ పాడైపోతారు కాబట్టి మేము రియాక్ట్ అవ్వాల్సొస్తుందనమాట. అండ్ ఇంకొక విషయం ఏంటంటే అనసూయ గారు, మీరు ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ పెట్టండి. ఏమనంటే నేను కరెక్టా? శివాజీ గారు కరెక్టా అని. ఓకే. 90% మీ మొఖం మీద ఉమ్మకపోతే మీరేం చెప్తే అది చేయడానికి నేను రెడీగా ఉన్నాను. అర్థమవుతుందా? మీరు ఒక పోస్ట్ పెట్టండి ఫస్ట్.